టెర్రరిస్ట్ గ్రూప్ ఉండే, ఆయన వాళ్ళని మొత్తం ఫినిష్ చేసేసారు, వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేసేసాడు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్న సుపారీ పనుల మీద దిగారు. వాళ్ళు బతకాలి కదా, ఎవరైనా డబ్బులు ఇస్తే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళని చంపేరా అంటే, లేకుంటే వాళ్ళు కాలు ఎరగొట్టేదా అంటే, అది సుపారీ పనులు చేస్తుండే. పంజాబ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఒక లేడీ, ఆమె పేరు నేను తీసుకోను, ఆమె సుపారీ ఇచ్చింది బిఎన్ సింగ్ని చంపడానికి. కానీ చూపిస్తారు ఎట్లా, టెర్రరిస్ట్ చంపారు, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ చంపేశారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే కేపీఎస్ గిల్ ఈయన ముఖ్యమంత్రి, అక్కడ టెర్రరిస్ట్ని కొట్టేస్తున్నారు, దాని రివెంజ్గా మేము తీసాము ఇది అని చెప్పి ఆలోచించాడు. సో దానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి మణి గారిని పిలిచారు, ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. మణి గారు చండీగఢ్కి వెళ్ళారు ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఇద్దరు లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ వైపు నుంచి చండీగఢ్లో. పంజాబ్ అండ్ చండీగఢ్ హైకోర్టులో ఉంది కేసు. ఈ లాయర్లు అన్నారు మేము కోర్టుకి రాము, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసింది హైకమాండ్ నుంచి, వెళ్ళకూడదు ఎవరు కోర్టుకి, ఎందుకంటే అక్కడ కోర్టులో అది ఓపెన్ అయిపోతుంది. దట్ దిస్ కేస్ వాజ్ ఇంటర్నల్, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చంపించు కాంట్రాక్ట్ ఇచ్చారు, పరుగు పోతుంది అండ్ ఎక్స్పోజ్ అయిపోతారు. సో మణి గారు చెప్పారు మీరు రాకపోతే నేను వెళ్ళిపోతాను, దిస్ ఇస్ ఆన్ రికార్డ్, నేనే వెళ్ళిపోతాను కోర్టుకి, నా దగ్గర అఫిడవిట్ ఉంది నేను ఫైల్ చేస్తానని. వీళ్ళు భయపడ్డారు. లాస్ట్లో ఒక లాయర్ వెళ్ళాడు తోడు, ఆ కేసు ఉంది, అది అట్లే నడుస్తుంది, అది ఏమైందో తెలియదు దాని తర్వాత. దీనికి ఇంకా దారుణం ఏంటంటే చిదంబరం రోల్ అన్నిట్లో. చిదంబరం ఈ అఫిడవిట్లు మార్చడంలో ఛాంపియన్. ఎక్కడెక్కడ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ ఉన్నారో దాన్ని మార్చి హిందూ టెర్రరిస్ట్ టర్మ్ తీసుకురావడానికి చిదంబరం చాలా ట్రై చేశారు. దిగ్విజయ్ సింగ్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది ఆయన కదా, దిగ్విజయ్ సింగ్ కదా, ఆర్ఎస్ఎస్కి సాజిష్ అని చెప్పి 26